తెచ్చినా మేళాలతోనే తెచ్చారు. అంబటి రాంబాబు గారు ఒకళ్ళే మీకు తక్కువగా కనబడుతున్నారా? ఎవరికైనా ఇదే చెప్తున్నారు సార్, ఎవరికైనా ఇదే మాటలు. ఈ వ్యవస్థలో ప్రజల్లో మార్పు రావాలి. జైలుకి వెళ్తున్నాడు మహామహుడని ఫీల్ అయ్యి గెలిపిస్తున్న రోజుల్లో జైలుకి వెళ్ళడం గొప్ప ఫీల్ అవుతున్నారు. ఇవాళ ఇప్పుడు అంబటి రాంబాబుని చూసి ఇంకో 10 మంది వైసీపీ వాళ్ళు తిట్టడం మొదలెడతారు. ఎందుకంటే నేను తిరిగితే నాకు రేపు పొద్దున ఒకవేళ వైసీపీ అధికారులకు వస్తే నాకు మంత్రి పదవి వస్తుంది, లేదా నాకేదో కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, లేకపోతే నాకు ఏదైనా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఫీల్ అయ్యి నలుగురు తిడతా కూర్చుంటే వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత 10 రోజులు పోయిన తర్వాత 20 రోజులకి బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు మహారోజుల్లో ఊరేగించి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కిక్కిరసని జనాలు వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి తుక్కేసుకుని పడుతుంటే ఆ తిట్టివాడు తప్పే ఉంది, జైలుకి వెళ్ళేవాడు తప్పే ఉందండి. ప్రజల్లో మార్పు లేని దానికి జైలుకి వెళ్ళిన వాళ్ళు అందరినీ గెలిపిస్తున్నారు. వ్యవస్థలు మారాలి. మారినప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లేదా రోజా లాంటి వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతారు. అది ఏ పార్టీ అయినా సరే. ఒక్కటి చెప్పండి, బెయిల్లో ఉన్న నేతలందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నప్పుడు మరి ప్రజలు మారాలంటున్నారు, చట్టాలు మారాల్సిన అవసరం లేదంటారా? సార్ చట్టాలు మార్చాలంటే మార్చిపోడు ఎవరు సార్? వీళ్ళే కదా చట్టాలు తయారు చేసేది. ఓకే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసే చట్టాలు మార్చి ఓపిక ఎవరికి ఉందండి? మార్చి చట్టాలు చేసేవాళ్ళు ఎవరు? చట్టాలు మార్చాలి అని రాజ్యాంగాన్ని నిర్మించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఒక్కసారి ప్రతి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి సవరణ చేసుకునే అవకాశం కల్పించారు ఆయన. కానీ వీళ్ళు కల్పించట్లేదు, అది వీళ్ళు చేయట్లేదు. అది వీళ్ళు ఓట్ బ్యాంక్ అండి. అయినా వ్యవస్థలు మారాలి. వ్యవస్థల్లో వెనుకబాటుతనం, కులాల కుదులాటలు కానీ అస్పృశ్యత తగ్గించాలని ఉద్దేశంతో ఆయన తయారు చేసాడు రిజర్వేషన్ కానీ చట్టాలు కానీ. వీళ్ళకి వ్యవస్థలు మారకూడదండి, వీళ్ళు మారాలి. వీళ్ళ బతులు బాగుపడాలి, వ్యవస్థలు నాశనం అవ్వాలి. కాబట్టి వీళ్ళు చట్టాలు మార్చరు. రైట్ సార్, రైట్. మళ్ళీ మాట్లాడతాం మీతో, మన వంశీ గారితో మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారితో మాట్లాడతాం. సార్ ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పండి. ఇందాక పవన్ కళ్యాణ్ గారు కోరుకోవటం లేదు, తెలుగుదేశం జనసేన డెవలప్ అవటం లేదన్న మాట అన్నారు కదా కేఎస్ ప్రసాద్ గారు. దానికి విషయం చెప్పాలి. 1956 నుంచి ఇప్పుడు 2025 అంటే 70-80 సంవత్సరాల కాలంలో ఒక తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు తప్పించి, లేదా కమ్మ సామాజిక వర్గం పెట్టిన పార్టీలు, రెడ్డి సామాజిక వర్గం పెట్టిన పార్టీలు, లేదా వాళ్ళు నిర్వహించిన పార్టీలు తప్పించి మూడో పార్టీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకోలేదు. సర్దార్ గౌతులత్త నుంచి అనేక మంది మహామహులు పార్టీలు పెట్టారు, నామరూపాలు లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలు తెలియదు అంటున్నాడు కదా, అతనికి రాజకీయం తెలుసు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ 12 సంవత్సరాలుగా నిలదొక్కుని ఇవాళ వైసీపీ లాంటి ఒక బలమైన పార్టీని కంటిలో నిద్ర లేకుండా చేస్తుందంటే అది పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహమే. అయితే పార్టీని డెవలప్ చేయలేదన్నది బలహీనత. అది ఖచ్చితంగా ఇవాళ రేపని తెలుసుకుంటాడు, పార్టీని డెవలప్ చేస్తాడని నేను భావిస్తున్నాను. రైట్, మళ్ళీ మాట్లాడతా సార్. ఎస్, విజయభాస్కర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సార్ అక్షర సత్యం గారు చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మా కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాడు అనే మాట పొరపాటు అండి. మీరు ఒకవేళ పవన్ కళ్యాణ్ ని భుజాన్ని ఎత్తుకున్నాం, జనసేన భుజాన్ని ఎత్తుకున్నాం మోస్తే మొయ్యొచ్చు, కానీ మా కంటి మీద నిద్ర లేకుండా చేయడానికి ఆయనకేముందండి? ఆయనే కళ్ళు మూసుకొని తిరుగుతున్నాడు. ఇలా టీడీపీ ఎన్నికెట్టుబడి టీడీపీ వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కింద స్థాయి కార్యకర్తలకి మనం గుర్తింపు ఇవ్వట్లేదు. టీడీపీ వాళ్ళు ఆ పరిస్థితిని మనం గమనించి మన కార్యకర్తలను కాపాడుకోవాలని వాళ్ళు చెబుతుంటే భాస్కర్ రెడ్డి గారు కార్యకర్తలు కూడా మీకెందుకు సార్? ఆయన పార్టీ కార్యకర్తలు మీకెందుకు? మీ పార్టీ మీకెందుకండి? మీరు ఒక పార్టీ కూడా వాళ్ళు చూసుకుంటారు సార్. పార్టీ నిలబెట్టుకుంటే జనసేన ఉంటది, లేకపోతే పోతది. ఆగండి అక్షర సత్యం గారు. భాస్కర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. భాస్కర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. మీరు ఇందాక అన్నదానిలో ఏదో టీడీపీ వాళ్ళు ఏదో చెప్తుంటే బొలిశెట్టి సత్యనారాయణ గారిని ఏదో చెప్పారు. విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఏమి చేయలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మేము ఒకళ్ళ మీద కక్ష సాధింపు ఎప్పుడు చేయమండి. ఇప్పుడు గతంలో ఆయన త్రిపురార్ గారు మమ్మల్ని నోటు పెట్టినట్టు మాట్లాడు మా పార్టీ మీద కలిసి, అయినా అతని కర్మని మేము వదిలేసాం. అంతేగాని మేము ఒకరి మీద ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన కర్మ ఇక్కడ అనుభవించారు. మీరంటే మీరు కర్మ వదిలేయచ్చు. పవన్ కళ్యాణ్ గారు కర్మను వదిలేస్తే మీరు బొలిశెట్టి సత్యనారాయణ గారు మీరు తీసుకొస్తున్నారు కానీ మేము తీసుకురావడం కాదు. సత్యం గారు అన్న మాటకి మాట్లాడాను. సత్యం గారు ఏమన్నారు?
జగన్మోహన్ రెడ్డి గారి కంటి మీద పురుగు లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఓకే. ఆయన ఎవరండి? మా అక్షర్ జగన్మోహన్ రెడ్డి గారి కంటి మీద ఓకే, ఓకే. పురుగు లేకుండా చేయడానికి ఇప్పుడు అక్షర్ సత్యం గారు మీరు ఒక ఎనలిస్ట్ గా పిలిచారు. ఆయన ఒకళ్ళు భుజాన్ని వేసుకుని మాట్లాడకూడదు. ఆయన మాట్లాడకూడదు. ఆయన మాట్లాడింది ఇప్పుడు ఒక పార్టీ పరంగా వస్తే నేను కూడా అప్రిషియేట్ చేస్తాను ఆ విషయంలో. ఆయన ఒక పార్టీ పరంగా రాలేదు. ప్రసాద్ గారు లాగానే ఎనలిస్ట్ గా వచ్చారు. ఎనలిస్ట్ గా వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి కంటి మీద కురుకు లేకుండా చేశారంటే తెలుసుద్దండి, భవిష్యత్తు తెలుసుద్ది. నేను కాదంటలేదు. ఇవాళ తెలంగాణలో బీఫారాలు ఓకే, ఇచ్చే పరిస్థితి టాపిక్ మీద లేదు. కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి చెప్పండి. భాస్కర్ రెడ్డి గారు. రాంబాబు గారు ఖచ్చితంగా బయటకు వస్తారు ఇవాళ రేపు. ఓకే, అందులో డౌటే లేదు. ఓకే. అది పెద్ద గొప్ప కేసులేమి కాదు. రెండోది ఏంటంటే రాజుపాలెంలో 307 బుక్ అయిందన్నారు. 307 బుక్ అయిన కేసు 65/19 రాజుపాలెం పోలీస్ స్టేషన్. రాంబాబు గారు లేరు. ఇన్వెస్టిగేషన్ లో ఆయన పేరు డిలీట్ చేశారు. అది విషయం ఒకసారి వంశీకృష్ణ గారు రైట్ వంశీ గారు కంక్లూడ్ చేయండి. అది అంతేగాని Yes, yes. ఒక నిమిషం అండి. Yes, చెప్పండి. అంతేగాని చెప్పండి. తెలియకుండా ఆయన ఏదో అట్లేస్తున్నాడు దోట్లే ఎటకాలంగా మాట్లాడటం ఎందుకండి? ఇప్పుడు ఎటకారాలు కాదండి కావాల్సింది, వాస్తవాలు మాట్లాడదాం, వాస్తవాలు బయటికి తీసుకొద్దాం. ఇవాళ ఈ కేసు సెక్షన్ 5 కింద కట్టారు. ఎప్పుడు 2023లో 8/23 అని. ఇవాళ ఎన్ని సెక్షన్లు యాడ్ చేశారండి? దాంట్లో ఎక్కడ రిలయబిలిటీ ఉందండి, రిలవెన్సీ ఉందండి? ఒక మాట చెప్పండి. రైట్ సార్. వాళ్ళు పెట్టిన సెక్షన్ లో ఎక్కడ రిలవెన్సీ ఉంది చెప్పండి. సెక్షన్ 5 అనేది చిట్ ఫండ్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ కింద పెట్టారు కేసు. నో డౌట్ అదంతా 1 year పనిష్మెంట్, 2 years పనిష్మెంట్, 41 నోటీస్ ఇచ్చి పంపించే కేసు. దాన్ని కాదు తుర్బి తీసి మళ్ళీ 420, 509, 109 లేకపోతే 187 బిఎన్ఎస్, 302 బిఎన్ ఏంది మీరు సెటిల్ చేసుకోండి. తప్పే ఉంది. ఇంకేమైనా ఉంటే లేదు కొత్తగా కూడా క్రియేట్ చేసుకోండి. రైట్ భాస్కర్ రెడ్డి గారు, సమయం తక్కువ ఉంది. పెట్టుకోండి. మీరు ఏమవుతుంది? ఒక రోజు జైల్లో ఉన్నా, 10 రోజులు జైల్లో ఉన్నా, 1 నెల జైల్లో ఉన్నా అదే. అట్లా అని మనం ఆయన దోషులు వేసుకుంటున్నాడు, ఇంకోటి వేసుకున్నాడు. ఏమండి? రైట్ సార్. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. వంశీ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు విజయ్ భాస్కర్ రెడ్డి గారు బాగా బాధపడ్డారు. ఇప్పుడు ఆయన వయసు ఎంత ఉంది? అంబటి రాంబాబు గారి వయసు ఉంటాయండి, ఒక 70 ఏళ్ళు ఉంటాయేమో. 68 ఉండవులే. ఆ ఎలక్షన్ ఇందాక 58 సంవత్సరాల వయసు, 68 సంవత్సరాల వయసు, 68. 68 ఇది కాదండి అంబటి రాంబాబు గారిది. అంబటి రాంబాబు గారి 68 68. ఆ వయసులో మాకన్నా 4 ఏళ్ళు సీనియర్ ఆయన.